సార్ పెళ్ళైనటువంటి భార్య భర్తలు విడాకులు తీసుకోవాలంటే ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు ఆగాల్సిందేనా? జనరల్ రూల్ ప్రకారం అయితే ఇప్పుడు మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏముంటుందంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ కారణం చేతనైనా డైవర్స్ అప్లై చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ 1 year ఆగాల్సిందని చెప్తారు మనకు. అంటే వితిన్ ద 1 yearలో మనం డైవర్స్ అప్లై చేయడానికి లేదు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సో ఏదన్నా కారణం చేత ఒకవేళ వితిన్ ద 1 yearలో కనుక మనం డైవర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే దానికి ఎగ్జామ్షన్ ఉన్నది మళ్ళీ. సో జనరల్ రూల్ ఏముంది, పెళ్ళైన తర్వాత 1 year వరకు డైవర్స్ అప్లై చేసుకోనికి లేదు అనేది జనరల్ రూల్. ఓకే, మళ్ళీ ఎగ్జామ్షన్ ఉంటుంది దానికి. ఎగ్జామ్షన్ ఏముంటుంది అంటే ఎమర్జెన్సీ కనుక ఉంటే నువ్వు వితిన్ ద 1 yearలో కూడా నువ్వు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు అనేది మళ్ళీ మనకు. అంటే ఆ ఎమర్జెన్సీ అనేది ఎట్లా తెలియాలి సార్? ఎమర్జెన్సీ అంటే మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఏంటంటే పెళ్ళయింది, మరి పెళ్ళైన తర్వాత అన్బేరబుల్ టార్చర్ ఉంది అనుకుందాం, అమ్మాయి దగ్గర నుంచో అబ్బాయి దగ్గర నుంచో. పెళ్ళైన తర్వాత కొట్టడం లాంటి, తిట్టడం లాంటి, బెదిరించడం లాంటి అన్బేరబుల్ టార్చర్ ఉంది, కలిసి నివసించలేని పరిస్థితి ఉంది అనుకుందాం. అప్పుడు దాని కింద మనం అప్లై చేసుకోవచ్చు. అబద్ధాలు ఆడుతుంటారు కొంతమంది, మోసాలు చేస్తుంటారు. సో క్రియాలిటీ గ్రౌండ్ కానీ ఇంకా లేకపోతే పెళ్ళైన తర్వాత మనకు ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది అనుకుందాం, పెళ్ళికి ముందు ఎఫ్ఐఆర్ ఉంది లేకపోతే పెళ్లి తర్వాత ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది అనుకుందాం. సో ఆ గ్రౌండ్స్ కొన్ని ఎగ్జామ్షన్ గ్రౌండ్స్ ఉంటాయి అట్లా. కాబట్టి మీకు అన్బేరబుల్ టార్చర్ ఉన్నా, హరాస్మెంట్ ఉన్నా, పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా, పెళ్ళిళ్ళల్లో మనం అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా, ఇట్లాంటి వాటి మీద మనము వితిన్ ద 1 yearలో వేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటిది ఏం లేకుండా ఇద్దరు మనస్ఫూర్తిగానే మ్యూచువల్గా ఇద్దాం అనుకున్నా కూడా విడాకులు కుదరదంటారా? మ్యూచువల్గా ఇద్దాం అనుకున్నా కూడా వితిన్ ద 1 yearలో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కోర్ట్ పర్మిషన్ మనం తీసుకోవాలి. ఓకే. సో మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, ఒక ఇంటి కింద నివసించినాము, నివసించిన తర్వాత మేము కలిసి జీవించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇంకా మా జీవితాలు ఇంకా మేము వెయిటింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి మేము విడిపోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాం కాబట్టి మాకు ఆ టైంని వేవ్ ఆఫ్ చేసి మీరు మాకు డైవర్స్ ఇచ్చేస్తే వెళ్ళిపోతామని కనుక మనము పర్మిషన్ పిటిషన్ కనుక కోర్టులో వేసుకుంటే మనకు డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరికి మనకు దేశంలో కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. మనకు పెళ్ళైన 1 day తర్వాత కూడా డైవర్స్ వేసుకుంటూ వచ్చిన సందర్భాలు ఓకే అట్లా. కాబట్టి అది జడ్జి డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చూడాలి మనం. అంటే దీనికి నార్మల్గా తీసుకున్నటువంటి విడాకులు అంటే 1 year తర్వాత తీసుకున్న దానికి దీనికి సేమ్ ఉంటుందా? సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బిలో 1 year డైవర్స్ తీసుకునేటప్పుడు మనం కోర్టు పర్మిషన్ తీసుకుంటాం. అయ్యా జనరల్ రూల్ ప్రకారము మనకు 1 year తర్వాత అప్లై చేసుకోమన్నది, మాకు ఈ ఎమర్జెన్సీ వల్ల మేము ఇమీడియట్లీ అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అనేది సెక్షన్ 14 ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ కింద కనుక మనం అప్లై చేసుకుంటే మనకు కోర్టు ఆ ఎమర్జెన్సీ కానీ అవసరాన్ని కానీ పరిశీలించి మనకు పర్మిషన్ ఇచ్చేస్తే డైవర్స్ నెంబర్ అయిపోయి స్టార్ట్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఎమర్జెన్సీ లేదు, మ్యూచువల్గా అండర్స్టాండింగ్ లేదు, సింగిల్ పర్సన్ తీసుకోవాలనుకుంటున్నాడు బిలో 1 year or 6 months, ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా సింగిల్ పర్సన్ ఎందుకు కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకోవాలనుకోడు కదా ఎవరు కూడా. చిన్న భేదాభిప్రాయాల కారణంగా చిన్న భేదాభిప్రాయాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఆ చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ ఏం చేయాలా, మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలా. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేత కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాలామంది ఇలాంటి తెలియకుండా కూడా పిటిషన్ అయితే వేస్తున్నారు విడాకులకు సంబంధించి, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మారుతున్నారు కావచ్చు. సో ఇలా పిటిషన్ వేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా కోర్టు నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు? ఇబ్బంది ఏమి ఉండదు. నువ్వు ఏ పిటిషన్ అయినా కోర్టులో వేసినప్పుడు అది వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉండి అది లాకు అనుగుణంగా ఉంటే పిటిషన్ నెంబర్ చేసి దాని మీద విచారణ చేపడతారు. ఒకవేళ మీరు పిటిషన్ వేసిన కరెక్ట్ లేదు లేకపోతే జడ్జిని సాటిస్ఫై చేయలేదు అనుకుంటే దాన్ని నెంబర్ చేయరు, అంతే. నెంబర్ చేయరు, దాన్ని విచారణకు తీసుకోరు. సో ఈ ఎమర్జెన్సీ పిటిషన్ దాంట్లో ఈ విడాకుల ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎమర్జెన్సీ దాంట్లో మనం ఒక ఎక్స్ట్రా పిటిషన్ వేస్తాం. సెక్షన్ 14 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ కింద ఒక ఎక్స్ట్రా పిటిషన్ ఇస్తాం మనం. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ అనేది మనం కోర్టుకు చెప్తాం. లీగల్ రైట్స్ ఎలా ఉంటాయి అంటే భార్యకి భరణం అనేది డిఫరెంట్ పార్ట్, అది ఇక్కడ డైవర్స్ అనేది ఒక డిఫరెంట్ పార్ట్, మెయింటెనెన్స్ ఈజ్ డిఫరెంట్ పార్ట్, 498 అనేది డిఫరెంట్ పార్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ పార్ట్లు. సో డైవర్స్కి వచ్చారు మాత్రమే నీకు లిమిటేషన్ ఉంది, వితిన్ ద ఆఫ్టర్ 1 year వేసుకోవాలని లిమిటేషన్ ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ ఉండి ఇంకేమన్నా బతకలేము అనుకున్నప్పుడు మీరు వితిన్ ద 1 year కూడా వేసుకోవచ్చు అనేది చట్టం చెప్తున్నారు. రైట్ సార్. అలాగే ఈ వితిన్ ద 1 yearలో ఓన్లీ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తాయా లేకపోతే ఆల్ ఓవర్ అన్ని కోర్ట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయా? ఎప్పుడైనా కూడా డైవర్స్ పిటిషన్ అనేది ఫ్యామిలీ కోర్టులోనే వేసుకోవాలి. ఎందుకంటే డైవర్స్ కోసము ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఫ్యామిలీ కోర్ట్ అనేది అలాట్ చేయబడి ఉంటుంది. ఎక్కడన్నా ఫ్యామిలీ కోర్ట్ లేకపోతే సీనియర్ సివిల్ జడ్జికి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వితిన్ ద 1 yearలో నువ్వు వేసుకున్నప్పుడు ఏంటంటే పిటిషన్ని మనకు సరైన గ్రౌండ్స్ కనుక రాయగలిగి ఎమర్జెన్సీని కనుక మనం ప్రూవ్ చేసుకోగలిగితే ఫ్యామిలీ కోర్టులు చాలా వరకు ఫ్యామిలీ కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయి. కొంతమంది జడ్జెస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందులో రీజన్ లేదని వాళ్ళు బిలీవ్ కనుక చేస్తే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ
మ్యాక్సిమం పిటిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయబడతాయి. ఒకవేళ ఎమర్జెన్సీ గ్రౌండ్ అనేది బలంగా ఉంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎంత కాలానికి డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎప్పుడైనా కూడా డైవర్స్ అనేది ఇప్పుడున్న కాలంలో మీకు 2 to 3 years మధ్యలో వచ్చేస్తుంది. ఎనీ డైవర్స్ పిటిషన్ ఇప్పుడున్న మనకు దాన్ని బట్టి మీకు 2 to 3 yearsలో వచ్చేస్తుంది. అంటే మంత్స్లో ఇమీడియట్లీ కావాలనుకుంటే మనసులో రాదు. మనసులో ఎప్పుడు డైవర్స్ కంటెస్టెడ్ డైవర్స్ ఎప్పుడు మనసులో రాదు. ఓకే. కంటెస్టెడ్ డైవర్స్ కోర్టు డిసైడ్ చేయాలి అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ ప్రొసీడింగ్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. సో ఎప్పుడైతే ఆ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతామో ఆ ప్రొసీడింగ్స్ కనుక పర్ఫెక్ట్గా ఫాలో కాగలిగితే మీకు విత్ ఇన్ ద 2-3 yearsలో వచ్చేస్తుంది. హస్బెండ్ వేసినా వైఫ్ ఎవరైనా డైవర్స్ అది, హస్బెండ్ వేసినా వైఫ్ వేసినా ఎవరేసినా డైవర్సే అది. ఇంకా దానికి హస్బెండ్ వైఫ్ ఇట్లాంటి ఏమి ఉండదు, ఎవరేసినా డైవర్సే. ఇద్దరికి సమానమైనటువంటి ఇద్దరికి సమానం, డైవర్స్లో ఇద్దరికి సమానం ఉంటుంది. రైట్ సార్. అది మొత్తానికి డైవర్స్ అంటే సంవత్సరం లోపు వెంటనే ఎమర్జెన్సీ డైవర్స్ కావాలనుకున్న వారికి కూడా డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎమర్జెన్సీ డైవర్స్ కింద పెట్టుకుంటే వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో కొన్ని దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్స్ అన్నీ కూడా తెలుసుకుంటే ఆ రకంగా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు.